టీ20 క్రికెట్లో ఇప్పుడున్న బలమైన భారత జట్టును ఓడించాలంటే మిగతా అన్ని టీంలు కలిసికట్టుగా వచ్చిన ప్లేయర్లందరూ కలిసి ఆడిన భారత్ను ఓడించాలంటే అది అసాధ్యమని వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్. మూడోసారి టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో మాట్లాడిన ఫిలిప్ సాల్ట్ టీమిండియా చాలా బలంగా ఉంది. 1వ నంబర్ ఆటగాడ నుంచి 11వ నంబర్ ఆటగాడ వరకు చాలా బలమైన టీంను నిర్మించుకుంది టీమిండియా. ఇప్పుడున్న టీంను ఓడించాలంటే ఏ టీంకు కూడా అది అసాధ్యమని చెప్పాలి. ఓపెనర్లే టీమిండియాకు బలమైన పునాది వేస్తున్నారు. సంజు శాంసన్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు. సంజు శాంసన్ చాలా ఒత్తిడిలో సైతం అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. వరుసగా 3 సార్లు 80+ స్కోర్ చేయడం అంటే టీ20 క్రికెట్లో అది అసాధ్యం. అలాగే అభిషేక్ శర్మ లీగ్ మ్యాచెస్లో కొన్ని ఫెయిల్ అయి ఉండవచ్చు, కానీ ఫైనల్స్లో సొంత గడ్డపై అంత ఒత్తిడిలోనూ 21 బంతుల్లో 52 పరుగులు చేయడం మరే ఓపెనర్కు కూడా అసాధ్యం. ఇక ఇషాన్ కిషన్ వికెట్ పోయిన వెంటనే ఫస్ట్ బంత్కి సైతం ఇషాన్ కిషన్ సిక్సర్తో ఇన్నింగ్స్ మొదలెడుతున్నాడు. ఇలాంటి బ్యాట్స్మెన్ ఏ టీంలో కూడా లేడు. సాధారణంగా ఇంత టీ20 క్రికెట్ అయినప్పటికీ ఏ బ్యాట్స్మెన్ అయినా కనీసం క్రీజ్లో నిలదొక్కుకోవడానికి 3-4 బంతులను తీసుకుంటాడు. కానీ ఇషాన్ కిషన్ వచ్చిన ఫస్ట్ బంత్ నుంచే కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్ ఏ టీంలో ఉన్నాడు? ఇక కెప్టెన్ సూర్య అంతే, తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వహించాడు. 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన అమెరికా జట్టుపై సూర్య అసాధారణ బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నిర్మించి భారత్ను గెలిపించాడు. వరల్డ్ కప్ ఆడిన టీంలలో ఏ జట్టు కెప్టెన్ కూడా పట్టుదలగా అలాంటి సమయంలో టీంను ఆదుకొని గెలిపించలేదు. సూర్య మాత్రమే ఆ పని చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ఆల్రౌండ్ ప్రతిభతో టీమిండియాకు 2వ వరల్డ్ కప్ అందించాడని నా అభిప్రాయం. అతను ఎంత వాల్యుబుల్ రన్స్ చేస్తున్నాడో కీలక సమయంలో వికెట్లు కూడా చాలా మంచి టైంలోనే తీశాడు. భారతీయ జట్టు వరల్డ్ కప్ గెలవడానికి పాండ్యా కూడా ఒక కారణం. ఇక తిలక్ వర్మ సైతం తనకు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నాడని వ్యాఖ్యానించాడు. టీమిండియాకు శివన్ దూబే రూపంలో ఓ క్వాలిటీ ఆల్రౌండర్ దొరికాడని వ్యాఖ్యానించాడు ఫిలిప్ సాల్ట్. నిజంగా ఈ వరల్డ్ కప్లో శివన్ దూబే చివరి ఓవర్ ఆడి భారత్ను గెలిపించాడని చెప్పుకొచ్చాడు. టీమిండియాకు ఆల్రౌండర్లు కొదవే లేదు. అక్షర్ పటేల్ లాంటి ఓ క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్ టీమిండియాకు దొరకడం ఆ జట్టు బలం మరింత పెంచింది. అతను విలువైన పరుగులు ఈ వరల్డ్ కప్లో చేయకపోవచ్చు, కానీ కీలక సమయంలో వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు. ఫైనల్లో అతను ఫస్ట్ వికెట్ తీయడం మ్యాచ్ను టర్న్ చేసిందని నేనైతే భావిస్తున్నా. ఆ జట్టు ఓపెనర్ ఫిన్ అలెన్ను అవుట్ చేసిన తర్వాతే న్యూజిలాండ్ వరుసగా కుప్పకూలింది. సో అక్షర్ పటేల్ కూడా చాలా అంటే చాలా కీలక ప్లేయర్ భారత టీంలో. ఇక కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అయిన వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ కూడా వాళ్ళకు వచ్చిన అవకాశాలను యూజ్ చేసుకున్నారు. ఇక బుమ్రా గురించి నేను కూడా ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అతను చివరి ఓవర్లో 6 పరుగులు చేయాలన్నా కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాడు, భారత్ను గెలిపిస్తాడు. ఇక ఇంతకంటే బుమ్రా గురించి చెప్పేది ఏమీ లేదు. ఇలా టీమిండియాలో 11 మంది కూడా అద్భుతమైన ప్లేయర్లు. మిగతా ఏ టీంలోనూ ఇలాంటి క్వాలిటీ ప్లేయర్లు లేరు, క్వాలిటీ ఫీల్డర్లు లేరు. మంచి బ్యాట్స్మెన్లు వేగవంతమైన పరుగులు చేస్తున్నారు, కీలక సమయంలో రాణిస్తున్నారు, వేగంగా పరుగులు చేశారు. బౌలింగ్లో సైతం మంచి ఎకానమీతో వికెట్లు తీశారు. ఇలా ఈ క్వాలిటీస్ ఉన్న ఆటగాళ్ళు ఏ టీంలో కూడా లేరు. మరి ముఖ్యంగా ఒక టీం ఇంత బలంగా లేదు. దీంతోనే చెప్పొచ్చు అన్ని టీంలు కలిసొచ్చినా కూడా భారత్ను ఓడించడం అసాధ్యమంటూ వ్యాఖ్యానించాడు.